అంత తక్కువ వయసులో అంత బాగా ప్రపంచాన్ని ప్రభావితం చేశాడే అనుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మన ప్రెసిడెంట్ ఉండే రంగనాథానంద స్వామి. సో ఆయన శంకరాచార్యులు గమ్మత్ ఏంటంటే నేను మొట్టమొదటిగా చదివిన ఈ 2 జీవిత చరిత్రలు, ఒకరిది వివేకానందంది, శంకరాచార్య, అవి యాదృచ్ఛికంగా జరిగాయి. సో చదివిన తర్వాత చూస్తే ఒక వ్యక్తి ఏమో 32 సంవత్సరాలు జీవించాడు, ఇంకొక వ్యక్తి 39 సంవత్సరాలు. ఇద్దరూ సన్యాసులు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎంతోమందిని ప్రభావితం చేశారు. కేవలం ఆధ్యాత్మికమే కాకుండా, యువతనే కాకుండా ప్రపంచమంతటా ఆధ్యాత్మిక పరంగా భారతదేశం యొక్క సంస్కృతిని కూడా వీళ్ళిద్దరూ ప్రపంచవ్యాప్తం చేసినంత ఎవరూ చేయలేదు. అప్పుడు నాకులో ఒక ఆలోచన మెదిలింది, వీళ్ళు ఇంత బాగా ఎలా చేయగలిగారు? సన్యాసులు కాబట్టి. ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే సన్యాస జీవితము సరి అయింది అన్నది అప్పుడు అర్థమైంది.